హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మిస్టరీస్ అనే పదం వింటేనే ఆసక్తి కలుగుతుంది. అసలు విషయం ఏంటని తెలుసుకునేందుకు ఉత్సుకత కలుగుతుంది. మిస్టరీస్ గురించి చదివేందుకు ఇష్టపడతాం, అలాగే వాటి గురించి విషయాలు చదివేందుకు ఇష్టపడతాం. మిస్టరీస్ ను సాల్వ్ చేయగలమా అని ప్రయత్నించేందుకు కూడా ఇష్టపడతాం. మొత్తానికి మిస్టరీస్ ని ఛేదించడం అంటే ఆసక్తి అన్న విషయం మాత్రం స్పష్టమైంది. ఇంతకాలం మిస్టరీగా ఉన్న కొన్ని విషయాలకి సమాధానం రీసెంట్ గా దొరికింది. చరిత్రకు సంబంధించిన రహస్యాలు అన్నీ మనకు తెలుస్తాయనుకోవటం అతిశయోక్తే. అయితే కొన్ని మాత్రం మనం తెలుసుకోవచ్చు. ముందుగా ఈ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి. ఆగస్టు 4, 1987న కార్లినా వైట్ కేవలం 19 రోజుల పాప ఇన్ఫెక్షన్ తో అలాగే హై ఫీవర్ తో ఇబ్బంది పడుతున్నందుకు హార్టమ్ హాస్పిటల్ సెంటర్ కు తీసుకెళ్లారు. అయితే ఎర్లీ మార్నింగ్ షిఫ్ట్ చేంజ్ అప్పుడు కార్లినా అదృశ్యమైపోయింది. నర్సులా తయారైన ఓ మహిళ ఈ పాపను ఎత్తుకుపోయిందని అందరూ నమ్మారు. హాస్పిటల్ నిఘా వ్యవస్థ సరిగా పనిచేయకపోవడంతో ఆ మహిళ ఆనవాళ్లు తెలియలేదు. శిశువు అపహరణ జరిగిన ఈ సంఘటన న్యూయార్క్ చరిత్రలోనే మొట్టమొదటిది. వైట్ ని అప్పగించిన వారికి అవార్డుని కూడా ప్రకటించారు. అయితే ఆమె దొరకలేదు. హాస్పిటల్ పై కేసు వేసిన ఆ పాప తల్లిదండ్రులకు సెటిల్మెంట్ వచ్చింది. ఆ తర్వాత వారిద్దరూ విడిపోయారు. ఈ కేసు కొన్ని దశాబ్దాల పాటు నిర్వీర్యంగానే ఉంది. అయితే 23 ఏళ్ల తర్వాత ఈ సంఘటన మళ్లీ వెలుగులోకి వచ్చింది. కార్లినా యాన్ పెట్వే అనే కొత్త పేరుతో కనెక్టికాకు చెందిన ఓ వ్యక్తి దగ్గర పెరిగింది. ఆమె తల్లి తన బర్త్ డాక్యుమెంట్స్ తనకు చూపించకపోవటం, అలాగే తన తల్లిదండ్రులకు తనకు పోలికలు లేకపోవటంతో కార్లినా తన గురించి ఆన్లైన్ లో రీసెర్చ్ చేయటం ప్రారంభించింది. చిన్నప్పటి తన చిత్రాలను కనుగొంది. వెంటనే నేషనల్ సెంటర్ కి కాల్ చేసింది. తప్పిపోయిన పిల్లల వివరాలను, వారి తల్లిదండ్రుల గురించి తెలుసుకుంది. అలా తనకు జన్మనిచ్చిన తల్లిదండ్రుల వద్దకు 2000 సంవత్సరంలో చేరింది. కార్లినాను పెంచిన తల్లి కిడ్నాప్ చేసినందుకు తల వంచుకుంది. ప్రస్తుతం ఆమె 12 సంవత్సరాల కారాగార శిక్షను అనుభవిస్తోంది. మిస్సింగ్ స్విస్ కపుల్ ఒకరోజు మార్సెలైన్ జుమేలేన్ అలాగే తన భార్య ఫ్రాన్సైన్ దగ్గరలో ఉన్న మైదానం వద్దకు వెళ్లారు. స్విస్ లోని ఓ గ్రామంలో ఈ సంఘటన జరిగింది. పెంచుకుంటున్న ఆవులకు మేత వేసేందుకు వెళ్లారు. అలా వెళ్లిన వారు మళ్లీ తిరిగి రాలేదు. 75 సంవత్సరాల వరకు కనబడలేదు. 1942లో ఆగస్టు 15న వీరు అదృశ్యమయ్యారు. జూలై 2017న వీరు మళ్లీ కనిపించారు. హిమానీ నది వద్ద వీరి బాడీస్ కనపడ్డాయి. ఐస్ వలన వీరి ఐడెంటిటీ గుర్తుపట్టే విధంగానే ఉంది. అలాగే వీరితో పాటు ఉన్న బిలాంగింగ్స్ కూడా వీరి ఐడెంటిటీను తెలిపేందుకు సహకరించాయి. అలాగే DNA టెస్టుల ద్వారా కూడా విషయం తెలిసిందే. ఈ జంట అనుకోకుండా హిమానీ నది లోయలో పడిపోయి ఉండవచ్చని, దశాబ్దాల పాటు అందుకే వారి జాడ తెలియలేదని, హిమానీ నది వద్ద ఇసుక నేల తగ్గిపోతూ ఉండటంతో వారి బాడీస్ బయటకు వచ్చాయని తెలుస్తోంది. ఇటువంటి సంఘటన కొత్తేమీ కాదు. వాతావరణంలో మార్పుల వలన ఇలా జరుగుతుందని, మళ్లీ కొన్నేళ్ల తర్వాత అదృశ్యమైన వ్యక్తుల జాడలు బయటపడటం జరుగుతూ ఉందని ప్రాంతీయ అధికారులు అంటున్నారు. గోస్ట్ షిప్ మేరీ సెలెస్ట్ 1872లో మేరీ సెలెస్ట్ ను అట్లాంటికాలోని అజోర్స్ దీవులలో కనుగొన్నారు. ఈ షిప్ అంతా బాగానే ఉంది. అయితే ఈ షిప్ కు సంబంధించిన సిబ్బంది అదృశ్యం మాత్రం ఆశ్చర్యపరుస్తోంది. ఈ షిప్ లో ఉన్న వ్యక్తులు అసలు ఏమయ్యారు, ఉన్నారా లేదా అన్న విషయం తెలియలేదు. ఈ షిప్ లో ఆయా వ్యక్తుల పర్సనల్ బిలాంగింగ్స్ మాత్రం యథాస్థానంలో అలాగే ఉన్నాయి. కనీసం చెదిరినట్టు కూడా లేవు. విలువైన వస్తువులు అలాగే పియానో కూడా అలాగే ఉండటం ఆశ్చర్యకరం. మరి సిబ్బంది ఏమైనట్టు అనే ప్రశ్న వేధించటం సహజం. వ్యాపారి ఓడ అయిన మేరీ సెలెస్ట్ సిబ్బంది అదృశ్యం మేరీ టైమ్ హిస్టరీలోనే అత్యంత ప్రసిద్ధి చెందింది. అంతేకాదు బెర్ముడా ట్రయాంగిల్ మిస్టరీకు తన వంతు కంటెంట్ ను అందించింది కూడా. అందరూ ఒక్కసారిగా ఎలా మాయమయ్యారు? దయ్యాలు, ఏలియన్స్, సముద్ర రాక్షసులు లేదా సుడిగుండం, ఇలా వీరిని ఏది మాయ చేసింది అని పలు సందేహాలు తలెత్తాయి. లండన్ యూనివర్సిటీ కాలేజ్ కి చెందిన డాక్టర్ ఆండ్రియాజ్ ఎల్లా అనే కెమిస్ట్రీ ప్రొఫెసర్ మేరీ సెలెస్టా నమూనాను 2006లో తయారు చేశాడు. మంట ఆనవాళ్లు ఏ మాత్రం లేకుండా షిప్ ను పేల్చేయటానికి ఒక విధానాన్ని కనిపెట్టాడు. తద్వారా ఆ సిబ్బంది అదృశ్యం వెనక కారణాలను కనిపెట్టవచ్చని అతని ప్రయత్నం. షిప్ లోని 9 బ్యారెల్స్ ఆల్కహాల్ లీక్ అలాగే వేపర్ కి ఏదైనా స్పార్క్ వలన మంట అంటుకుంటే అనే దిశగా ప్రయోగం చేశాడు. అప్పుడు ప్రెషర్ వేవ్ తరహా పేలుడు సంభవిస్తుందని
కానీ మంట వెంటనే రాజుకోవటం, ఆ తర్వాత వెనువెంటనే చల్లని గాలి రావటం, కాబట్టి ఎటువంటి ఆనవాళ్లు ఉండవు, కాలిన గాయాలు కూడా ఉండవు. ఈ ప్రమాదానికి అలర్ట్ అయిన సిబ్బంది వెంటనే లైఫ్ బోట్స్ లోకి వెళ్లారని, వారితో తమకు సంబంధించిన వస్తువులేవి తీసుకెళ్లలేదని, అరచేతుల్లో ప్రాణాలను పెట్టుకుని వెళ్లారని తెలుస్తోందని ప్రొఫెసర్ వాదన. ఆహారం లేనందువల్లన ఆకలి తీర్చుకోలేక, దాహం తీర్చుకోలేక వారందరూ ప్రాణాలు కోల్పోయారని అంటున్నారు. యుఎస్ఎస్ ఇండియానాపాలిస్ ను కనుగొనటం. 1945లో యుఎస్ఎస్ ఇండియానాపాలిస్ మునిగిపోవటం వలన ప్రాణహాని భారీగా సంభవించింది. యుఎస్ నేవీ చరిత్రలోనే ఇది భారీ ప్రాణహాని అని తెలుస్తోంది. ఈ యుద్ధ నౌక ఒక సీక్రెట్ మిషన్ లో భాగంగా అటామిక్ బాంబుని టినియన్లోని చిన్న ఐలాండ్లో డెలివరీ చేసి రిటర్న్ వస్తోంది. ఫిలిప్పీన్స్ కి వచ్చే మార్గంలో ఈ నౌక బయలుదేరింది. ఈ నౌకలో 1196 మంది సిబ్బంది ఉన్నారు. వారిలో కేవలం 316 మంది మాత్రమే ప్రాణాలు దక్కించుకున్నారు. ఈ నావ అనుకోని విధంగా 12 నిమిషాల్లో మునిగిపోయింది. అందుకు సంబంధించిన విషయాన్ని ఈ నావకు కెప్టెన్ గా వ్యవహరించిన అతను షేర్ చేసుకున్నాడు. షార్క్స్ బారిన ఆ నావలోని సిబ్బంది పడ్డారని, 4 రోజుల పాటు వారు బయటపడేందుకు ప్రయత్నించారని, అయినా వీలు కాలేదని తెలిపాడు. డిస్ట్రెస్ సిగ్నల్స్ ను పంపించే అవకాశం కూడా లేదని, అంత వేగంగా మునిగిపోయిందని గుర్తు చేసుకున్నాడు. గ్యామ్ అలాగే ఫిలిప్పీన్స్ మధ్యలో ఈ నావ సముద్రం మధ్యలో ఇరుక్కొని ఉండవచ్చని తెలిసిందే. గత 2 దశాబ్దాలుగా ఈ నావను వెలికి తీసేందుకు 2 ప్రయత్నాలు తీవ్రంగా జరిగాయి, అయినా విఫలమయ్యాయి. అధునాతన సాంకేతికతను ఉపయోగించినా సాధ్యం కాలేదు. 2016లో ఓ విషయం బయటపడింది. అటాక్ జరగటానికి ముందు ఇండియానాపాలిస్ నావ మీదుగా ఇంకో నావ వెళ్లిందన్న విషయం తెలిసిందే. ఇప్పుడు విషయాన్ని కనుగొనేందుకు మైక్రోసాఫ్ట్ ఫౌండర్ పాల్ అలెన్ కొత్త పద్ధతిని ప్రారంభించారు. ధ్వంసమైన ఓడకు సంబంధించిన లొకేషన్ ను ఐడెంటిఫై చేశారు. ఆ విధంగా అన్వేషించాక సంవత్సరం తర్వాత ఇండియానాపాలిస్ అనే నావను నార్త్ పసిఫిక్ ఓషన్ వద్ద 5500 మీటర్ల 18,000 అడుగుల లోతులో కనుగొన్నారు. బెరీ ట్రాయ్ ఫ్లైట్. 1958లో ఫిబ్రవరి 25న రాయల్ కెనడియన్ నేవీకి చెందిన లెఫ్టినెంట్ విలియం థామస్ బెరీ ట్రాయ్ F2H3 బంసీ జెట్లో మేపోర్ట్ ఫ్లోరిడాలో ఉన్న నేవల్ ఎయిర్ స్టేషన్ కు వెళ్తున్నారు. ఈ 29 ఏళ్ల పైలట్ ప్లేన్ లో నుంచి పడిపోయాడు. ఆ తర్వాత అతని జాడ తెలియలేదు. అతను చనిపోయారని భావించారు. అతని హెల్మెట్ అలాగే ఒక చక్రాన్ని కనుగొన్నారు. 2017లో హురికేన్ ఇర్మా అనేది అత్యంత విధ్వంసకరమైన తుఫానుగా రికార్డులకెక్కింది. ప్రాణ నష్టంతో పాటు భారీగా ఆస్తి నష్టం కూడా జరిగింది. అయితే 59 ఏళ్లుగా మిస్టరీగా మారిన లెఫ్టినెంట్ విలియం థామస్ అదృశ్యం గురించి తెలియజేసింది ఈ తుఫాను. ఫ్లోరిడాస్ హన్నా పార్క్ కి చెందిన పార్క్ రేంజర్ బయటపడిన కొన్ని అవశేషాలను గుర్తించింది. నిశితంగా గమనిస్తే పారాషూట్ రిగ్గింగ్ కనిపించింది. దానిపైన లెఫ్టినెంట్ అనే లెటర్స్ కనిపించాయి. ఈ పారాషూట్ అనేది ఇసుకలో కొన్ని దశాబ్దాల పాటు పాతి పెట్టబడి ఉండుంటుందని తెలుస్తోంది. బీభత్సమైన తుఫాను వలన ఇది మళ్లీ వెలుగులోకి వచ్చింది. ఈ పారాషూట్ అనేది సాధారణ కండిషన్ లోనే ఉంది. మానవ అవశేషాలు కానీ, విమానం శిథిలాలు కానీ కనిపించలేదు. లెఫ్టినెంట్ ప్లేన్ అదే ఏరియాలో క్రాష్ అయ్యిందో లేదో అన్న విషయం ఇప్పటికీ అస్పష్టంగానే ఉంది. బ్లడ్ ఫాల్స్ మిస్టరీ. 1911లో జియోగ్రాఫర్ థామస్ గ్రిఫిత్ టేలర్ ఒక ఆసక్తికరమైన ఈస్ట్ అంటార్క్టికాలోని టేలర్ గ్లేషియర్ నుంచి వాటర్ ఫాల్స్ ని గమనించడం ప్రారంభించారు. ఎరుపు రంగులో ఉండటం వలన ఈ ఫాల్స్ కు బ్లడ్ ఫాల్స్ అనే పేరు వచ్చింది. శతాబ్దం పాటు సైంటిస్టులు దీని వెనకున్న విషయం తెలుసుకునేందుకు బుర్రలు బద్దలు కొట్టుకున్నారు. కొంతకాలం వరకు రెడ్ ఆల్గే వలన ఇలా జరిగి ఉండవచ్చని వారు అనుకున్నారు. అయితే అది కాదన్న విషయం తర్వాత తెలిసిందే. ఐరన్ ఆక్సైడ్స్ వలన వాటర్ ఎరుపు రంగులోకి మారిందని తెలుసుకున్నారు. అయితే ఎందుకు ఎలా అనేది 2017 వరకు తేలలేదు. కొలరాడో కాలేజ్ అలాగే యూనివర్సిటీ ఆఫ్ అలాస్కా ఫైర్ బ్యాంక్స్ జాయింట్ స్టడీలో వారు ఎకో సౌండింగ్ రాడార్ ను ఉపయోగించారు. టేలర్ గ్లేషియర్ కి అడుగున కొన్ని మిలియన్ సంవత్సరాల పాటు చిక్కుకున్న బ్రెనీ వాటర్ తో ఈ వాటర్ ఫాల్ కనెక్ట్ అయ్యింది. సాల్స్ కాన్సంట్రేషన్ ఎక్కువగా ఉండటం వలన 91 మీటర్ల 300 అడుగుల పాత్ ఉన్న ఈ బ్రైన్ అనేది చుట్టూ ఫ్రెష్ ఐస్ ఉండటం వలన బాగానే ఉంది. అయితే ఇటువంటి వాతావరణంలో నీరు గడ్డగట్టకుండా అలాగే ఉండే విషయం పరిశోధకులను సైతం ఆశ్చర్యపరిచింది. ఇప్పుడు టేలర్ గ్లేషియర్ అనేది అత్యంత కోల్డెస్ట్ గ్లేషియర్, నిరంతరం ప్రవహించే నీరు కలిగి ఉన్న గ్లేషియర్ గా ఇది పేరొందింది. అమెరికాస్ ఓల్డెస్ట్ అన్సాల్వ్డ్ మర్డర్.
1607లో జేమ్స్ టౌన్ వర్జీనియా అనేది అమెరికాలోనే ఫస్ట్ పర్మనెంట్ ఇంగ్లీష్ సెటిల్మెంట్ గా మారింది. గత 2 దశాబ్దాలుగా జేమ్స్ టౌన్ రీడిస్కవరీ ప్రాజెక్ట్ అసలు జేమ్స్ కోట యొక్క శిథిలాలను బహిర్గతం చేయటానికి దారి తీసినప్పటి నుండి ఇది వలస అమెరికా పురావస్తు శాస్త్రంలో ముందంజలో ఉంది. మొదట 10 సంవత్సరాలు మాత్రమే ఉంటుందని పేర్కొనబడిన ఈ వెంచర్ అనేది కొత్త కళాఖండాలు మరియు జ్ఞానం యొక్క ఆవిష్కరణ కారణంగా ఈ వెంచర్ నిరవధికంగా కొనసాగింది. 1996లో ఫైండింగ్స్ లో భాగంగా ఒక యువకుడి స్కెలెటన్ బయటపడింది. జూనియర్ 102C అనే హోదా ఉన్నట్టు తెలిసింది. కుడి కాలు వద్ద బుల్లెట్ గాయం తగిలిందని తెలుస్తోంది. అవశేషాలతో పాటు ఆ బుల్లెట్ కూడా కనుగొనబడింది. 400 ఏళ్ల ఈ డెత్ అనేది పరిష్కరించబడని మిస్టరీగానే మిగిలింది. మళ్ళీ రీడిస్కవరీ చేయటానికి 17 ఏళ్లు పట్టింది. 2013లో ఫోరెన్సిక్ ఆర్కియాలజిస్టులు విక్టిమ్తో పాటు కిల్లర్ను కూడా ఐడెంటిఫై చేశామని వెల్లడించారు. ఒక యుద్ధంలో జూనియర్ 102Cకి బుల్లెట్ గాయం తగిలిందని చెప్తున్నారు. రీసెర్చ్ల ద్వారా జూనియర్ 102C పేరు జార్జ్ హాటిసన్ అని తెలుస్తోంది. రిచర్డ్ స్టీవెన్స్ ఇతనిని చంపినట్టు తెలుస్తోంది. 1624లో జరిగిన యుద్ధంలో హారిసన్ మరణించాడు. ఇవండి ఎప్పటి నుంచో మిస్టరీస్ గా మిగిలిన కొన్ని ప్రశ్నలకు సమాధానాలు. కొన్ని గగురు పుట్టేటట్టు ఉన్నాయి కదా. మిస్టరీస్ గా మిగిలిపోయాయి అని చేయాల్సిన రీసెర్చ్లు చేసి ఆ తర్వాత మర్చిపోయాక ప్రకృతి వైపరీత్యం కారణంగా కొన్ని బయటపడటం జరిగింది. మరికొన్ని నిరంతర రీసెర్చ్ల ద్వారా సాల్వ్ అయ్యాయి. తనకు జన్మనిచ్చిన తల్లిదండ్రుల గురించి రీసెర్చ్ చేసి వారితో కలిసిన అమ్మాయి కదా సెంటిమెంటల్ గా ఉంది కదూ. మరి మీకే మిస్టరీ ఆసక్తి కలిగించింది? మాకు వెంటనే కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. అలాగే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి.